డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా డాక్టర్ గారు? యాహ్! డాక్టర్ గారు రోజు క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కదా. ఎక్కువగా క్యాన్సర్ ఈ అవయవానికి క్యాన్సర్ వచ్చింది, ఎక్కువ కేసులు వస్తున్నాయంటే ఎవరు వస్తున్నారు డాక్టర్ గారు? సో మనము ఇండియాలో చూసుకుంటే, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకుంటే, మహిళల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ రొమ్ము క్యాన్సర్ అండి. అన్ని క్యాన్సర్లలో మోస్ట్ కామన్ ఇస్ రొమ్ము క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దాన్నే మనం ఇంగ్లీష్లో సర్వైకల్ క్యాన్సర్ అని పిలుచుకుంటాం. ఇది లేడీస్లో మోస్ట్ టాప్ 2 క్యాన్సర్స్ అన్నమాట. అట్లాగే పురుషుల్లో తీసుకుంటే మౌత్ క్యాన్సర్స్, తర్వాత మనకి స్టమక్ క్యాన్సర్స్ కానీ ఇంటెస్టైన్ క్యాన్సర్ కానీ. సో ఈ మౌత్ క్యాన్సర్స్ పురుషుల్లో మోస్ట్ కామన్, అట్లాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఫాలోడ్ బై గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఇవి అప్రాక్సిమేట్గా 40-50% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్. అంటే హ్యూజ్ బర్డెన్ ఇస్ బికాస్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ అన్నమాట. ఒక కామన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మౌత్ క్యాన్సర్ని మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు టొబాకో స్టాప్ చేస్తే. అట్లాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది, అది ప్రివెంట్ చేయొచ్చు. రొమ్ము క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ప్రివెంట్ చేయగలిగేవి అట్లాగే ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగేవి అన్ఫార్చునేట్గా టాప్ ఉన్నాయన్నమాట ఇండియాలో. దిస్ ఇస్ ఎ పారాడాక్స్. మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఎస్. క్యాన్సర్ అంటే అదొక క్యాన్సర్ అంటే ఒక ట్యూమరు, క్యాన్సర్ అంటే ఒక గడ్డ, అంతేనా డాక్టర్ గారు చెప్తారు? సో క్యాన్సర్ అంటే ఏంటంటే మనకి అన్కంట్రోల్డ్ గ్రోత్ అండి. సపోజ్ కార్ యాక్సిలరేటర్ మనం జామ్ అయిపోయింది అనుకోండి, సో అది స్పీడ్గా వెళ్తానే ఉంటుంది. ఎప్పటి వరకు వెళ్తుంది? యాక్సిడెంట్ అయ్యి కార్ దానంతలో అదే స్టాప్ అయ్యేంత వరకు. క్యాన్సర్ కూడా ఏంటంటే ఒక్కసారి గ్రోత్ స్టిమ్యులేట్ అవుతే ఆ సెల్స్ అనేది మల్టిప్లై అవుతానే ఉంటాయి అన్నమాట. అల్టిమేట్లీ ఆ పర్సన్ చనిపోయేంత వరకు. అంటే అన్కంట్రోల్డ్ డివిజన్ ఆఫ్ సెల్స్ అనమాట. బాడీలో ఏ ప్రాంతంలో అయినా క్యాన్సర్ కణాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అన్కంట్రోల్డ్గా మల్టిప్లై అవుతూ అది స్టాప్ సిగ్నల్ లేకుండా అది వెళ్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ క్యాన్సర్. అంటే ఒక కంట్రోల్ ఉండదు. సపోజ్ ఎవరైనా పుట్టాక ఒక హైట్ అచీవ్ అయిన తర్వాత ఆటోమేటికలీ గ్రోత్ స్టాప్ అయిపోతుంది అనమాట. సపోజ్ 6 feet 5 feet వచ్చిన తర్వాత గ్రోత్ ఆటోమేటికల్లీ స్టాప్ అవుతుంది. ఎందుకంటే బాడీలో స్టాప్ సిగ్నల్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ హైట్ అచీవ్ కాగానే ఇంటర్నల్కి ఒక సిగ్నల్ వెళ్ళి హార్మోన్ స్టాప్ అయిపోయి ఆ పాయింట్లో స్టాప్ అవుతుంది. బట్ క్యాన్సర్ గ్రోత్కి ఏంటంటే స్టాప్ సిగ్నల్ అనేది లేదనమాట. ఓన్లీ ఆన్ సిగ్నల్ ఉంది. అల్టిమేట్గా పర్సన్ చనిపోయేంత వరకు అది మల్టిప్లై అవుతానే ఉందన్నమాట. దిస్ ఈస్ వాట్ ఈస్ క్యాన్సర్. దెర్ ఈస్ నో కంట్రోల్ అనమాట. సో యాక్సిలరేటర్ జామ్ అవుతే ఎట్లాగైతే కార్ వెళ్తుందో, అట్లాగే స్టాప్ సిగ్నల్ లేకపోతే ఎట్లయితే కంటిన్యూస్గా వెళ్తుందో, సిమిలర్లీ క్యాన్సర్ కణాలు కూడా అల్టిమేట్. అలాగే ట్యూమర్, బినైన్ ట్యూమర్ ఏంటంటే ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కొవ్వు గ్రంథులను ఉంటాయండి, అవి ఒక లెవెల్ తర్వాత మళ్ళీ గ్రోత్ ఉండదు. సో దెర్ ఇస్ అ స్టాప్ సిగ్నల్ టు దట్. వాటిని బినైన్ ట్యూమర్స్ అంటారు. ఇవి క్యాన్సర్ కాదు. క్యాన్సర్ ఏంటంటే నాన్ స్టాప్గా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో దెర్ ఇస్ నో ఎండ్ పాయింట్ టు క్యాన్సర్ సెల్స్. ఇప్పుడు ఈ క్యాన్సర్ ట్యూమర్ అనేది బయటకు కనిపిస్తుందా? సో ఈ క్యాన్సర్ అనేది ఏ బాడీ పార్ట్కి వచ్చిందో దాని ప్రకారం మనం చూస్తాం. సపోజ్ మౌత్ క్యాన్సర్ ఉందనుకోండి, లిప్లో వచ్చింది అనుకోండి, అది బయటికి కనిపిస్తుంది. సపోజ్ ఫుడ్ పైప్ క్యాన్సర్ ఉందనుకోండి, బయటికి ఏం కనపడదు, కానీ లక్షణాలు ఏముంటాయి? ఫుడ్ తీసుకుంటే ఆ పైప్ బ్లాకేజ్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో బాడీలో ఏ పార్టీకి క్యాన్సర్ వస్తుందో లక్షణాలు దానికి అనుగుణంగా ఉంటాయి అన్నమాట. కొందరికి స్కిన్ క్యాన్సర్ ఉంటుంది. సో పుట్టుమచ్చల్లో కొన్ని సందర్భాల్లో క్యాన్సర్గా స్కిన్ క్యాన్సర్ అంటారు. దాన్నే మెలనోమా అని మనం సైంటిఫిక్ పరిభాషలో పిలుచుకుంటాం అనమాట. ఇది సన్ ఎక్స్పోజర్ వల్ల, ఎస్పెషలీ ఆస్ట్రేలియా ఓజోన్ పొర పలచబడడం వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. ఇది బాడీలో స్కిన్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ మనకు తెలుస్తుంది. సపోజ్ ఇంటర్నల్ అవయవాలో ఉందనుకోండి క్యాన్సర్, మనకి బయటికి ఏం కనిపించదు, కనిపించేవి లక్షణాలు. సపోజ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనుకోండి, మనకి బయటికి చూడడానికి ఏమి ఉండదు, కానీ వాళ్ళకి ఆయాసం కానీ దగ్గు కానీ, దగ్గు 3 నుంచి 4 వారాల వరకు తగ్గకపోవడం కానీ ఇట్లాగా ఉంటుంది అనమాట. అట్లాగే అన్ని క్యాన్సర్లో చూస్తే కొన్ని కామన్ సిమ్టమ్స్ అని ఉంటాయండి. మనకు నార్మల్ ఏంటంటే క్యాన్సర్ కణాలకి ఆకలి ఎక్కువ అనమాట. సపోజ్ 100 గ్రాముల ఫుడ్ మనం తీసుకున్నాము అనుకోండి, 50 గ్రాములు క్యాన్సర్ కణాలు తినేస్తాయి అనమాట. దానివల్ల క్యాన్సర్ పేషెంట్స్ చాలా బరువు తగ్గిపోతూ ఉంటారు అనమాట. దీన్నే మనము ఏ కారణం లేకుండా బరువు తగ్గారనుకోండి, ఒక నార్మల్ హెల్తీ పర్సన్ లోపల క్యాన్సర్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. కొంతమంది హెవీ జిమ్మింగ్ చేస్తూ ఉంటారు, డైట్. సో దట్ ఈస్ ఎక్స్ప్లెయినబుల్ వెయిట్ లాస్. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే 4 కిలోలు కానీ అంతకంటే ఎక్కువ వెయిట్ లాస్ అయ్యారు ఏ కారణం లేకుండా అయితే,
వీ హ్యావ్ టు చెక్ ఇంటర్నల్. అట్లాగే ఈ క్యాన్సర్ కణాలు ఏంటి అంటే చాలా ఇంటెలిజెంట్ అనమాట. ఒకవైపు తనకు ఆకలి ఎక్కువ ఉంటూ ఆహారాన్ని మొత్తం క్యాన్సర్ కణాలు తినేస్తూ అట్లాగే పర్సన్ యొక్క ఆకలిని తగ్గించేస్తుంది. అందువల్ల క్యాన్సర్ కణాల్లో అపిటైట్ ఉండదు, బరువు తగ్గిపోతున్నా కానీ ఏమి తినాలనిపించదు అనమాట. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఆఫ్ అపిటైట్, ఇవి అన్ని క్యాన్సర్స్ యొక్క కామన్ సిమ్టమ్స్ అన్నమాట. స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఏ పర్టికులర్ పార్ట్కి వచ్చిందనుకో ఆ విధంగా, రొమ్ములో వచ్చిందనుకో రొమ్ములో గడ్డలు కానీ, డిశ్చార్జ్ ఉండడం కానీ, బ్లడ్ రావడం కానీ ఇట్లా ఉంటుంది. అట్లాగే యూరిన్ బ్లాడర్ క్యాన్సర్లో యూరిన్లో మనకి బ్లడ్ రావడం కానీ, అట్లాగే పెద్ద పేగు క్యాన్సర్లో మనకి కాన్స్టిపేషన్ కానీ, మోషన్స్లో బ్లాకేజ్ రావడం ఇట్లా. సో కామన్ సిమ్టమ్స్, స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనమాట. క్యాన్సర్ బాడీలో ఏ పార్ట్ కన్నా వచ్చే అవకాశం ఉందండి. సో హెయిర్ నుంచి మనకి టో వరకు స్కిన్కి రావచ్చు, బోన్కి రావచ్చు అట్లా. సో అందరిలో ఏంటంటే కామన్ మిస్అండర్స్టాండింగ్ క్యాన్సర్ అంటే ఈ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయని. అట్లా లేదు. క్యాన్సర్ యొక్క లక్షణాలు చాలా సాధారణ కండిషన్స్తో సిమిలర్గా ఉంటాయి. సపోజ్ మనకి పొట్ట భాగంలో గ్యాస్ లాగా సెన్సేషన్ ఉందనుకోండి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణం, స్టమక్ క్యాన్సర్ లక్షణం కూడా అట్లా ఉండొచ్చు. అట్లాగే చిన్న అల్సర్ ప్రాబ్లం కూడా అట్లాగే ఉండొచ్చు. సో మనం ఎట్లా దీన్ని డిఫరెన్షియేట్ చేస్తామంటే, సపోజ్ ఏమైనా అల్సర్ వల్ల వచ్చిన గ్యాస్ ప్రాబ్లం ఉందనుకోండి, 2 వారాలు 3 వారాలు ఉంటుంది. అంతకంటే మించి ఉందనుకోండి, సో వీ హ్యావ్ టు సీ లోపల ఏమైనా క్యాన్సర్ యొక్క లక్షణాలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. సో నేను చెప్పదలుచుకేది ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ నుంచి క్యాన్సర్ యొక్క లక్షణాలు చాలా నాన్ స్పెసిఫిక్గా ఉంటాయన్నమాట. సో మనం ఏంటంటే మన హెల్త్పై కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఏదైనా లక్షణాలు 2 నుంచి 3 వారాలకు మించి పర్సిస్టెంట్గా ఉన్నట్టయితే దెన్ ఖచ్చితంగా మనము దాన్ని ప్రాపర్గా, మనం సపోజ్ అల్సరే అనుకోండి, అప్పుడు ఎండోస్కోపీ చేసి చూస్తాం అనమాట. లోపల ఏముందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. దెన్ వన్స్ ఫర్ ఆల్ దెర్ ఇస్ క్లారిటీ అనమాట. సో డు నాట్ నెగ్లెక్ట్ ఎనీ అర్లీ సిమ్టమ్స్ అనమాట. అట్లా క్యాన్సర్ కణాలు అది ఏ భాగానికి వచ్చే క్యాన్సర్ అయినా సరే, క్యాన్సర్ సెల్ గ్రో అవుతుంది అంటే ఫీవర్ వస్తుంది, ఎపిటైట్ తగ్గిపోతుంది, ఎట్లా ఉంటుందా డాక్టర్ గారు? మీరు అన్నట్లుగా ఒక ర్యాండమ్గా ఇది ఉంది ఖచ్చితంగా మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అంటే అట్లా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆకలి తగ్గిపోవడం అని చెప్పారు, ఆకలి తగ్గిపోతే వెంటనే వెళ్ళి క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలా? అంటే 3 వారాలు 4 వారాలు ఒక నెల చూసుకున్నామంటే 1 మంత్ మించి పర్సిస్టెంట్గా ఆకలి తగ్గిపోతున్నా కానీ, అట్లాగే బరువు తగ్గిపోతున్నా కానీ, విపరీతమైన ఫీవర్స్ రావడం, ఎస్పెషల్లీ మనకి లింఫోమా కానీ రక్త క్యాన్సర్లో ఇట్లాగా ఉంటుంది అనమాట. వాళ్ళు రకరకాల యాంటీబయాటిక్స్ వాడతారు, మనకి 10-15 రకాల యాంటీబయాటిక్స్, ఏది వాడుతున్నా కానీ తగ్గదు. ఎందుకంటే కారణం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి చేస్తున్నారు. సో ఇట్లాంటి లక్షణాలు అన్ఎక్స్ప్లెయిన్ సిమ్టమ్స్ ఏమున్నా కానీ, సాధారణంగా సపోజ్ మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఒక వారం 10 రోజుల పాటు కొద్దిగా ఆకలి ఉండదు, అట్లాగే బాడీ పెయిన్స్, వీక్గా ఉంటుంది, మేబీ 1 or 2 kgs తగ్గిపోతుంది. కానీ పర్సిస్టెంట్గా అట్లాగే ఉందంటే దెన్ మనము తెలుసుకోగలం, మనం మనకు తెలిసిపోతుంది ఇదేదో నార్మల్గా లేదు.